హారర్ సినిమాలు చాలానే వస్తుంటాయి. కానీ కొన్ని చిత్రాలు జంప్ స్కేర్స్ తో కాదు, నెమ్మదిగా పెరిగే భయంతో ప్రేక్షకుడిని కూర్చి అంచున కూర్చోబెడతాయి. కథ ముందుకు సాగుతున్న కొద్దీ ప్రతి శబ్దం, ప్రతి నీడ వెనుక ఏదో రహస్యం దాగి ఉందనే భావన కలిగిస్తాయి. అలాంటి సైకలాజికల్ హారర్ అనుభూతిని అందించే చిత్రాల్లో ద పాస్ట్ మూవీ ఒకటి. అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి, ఎక్కడ చూడవచ్చు వంటి వివరాలపై ఒక లుక్ వేద్దాం పదండి. లుక్ వేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ చేయండి. చాలా మందికి వీడియో పుష్ అయిపోతుంది, ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. స్టోరీ ఏంటంటే, సిమ్రన్ ఓ యువ రచయిత్రి ఒక హారర్ నవల కోసం ఆసక్తికరమైన కథను వెతుకుతున్న సమయంలో ప్రముఖ పబ్లిషర్ యువరాజు ఆమెను సంప్రదిస్తాడు. తన దగ్గర ఉన్న ఒక ఐడియాతో పుస్తకం రాయాలని సూచిస్తూ ప్రశాంతమైన వాతావరణం కోసం లోనావాలలో ఉన్న తన పాత బంగ్లాలో ఉండమని ఆహ్వానిస్తాడు. తన చెల్లెలు ఆలియాతో కలిసి ఆ బంగ్లాకు చేరుకున్న సిమ్రన్ మొదట్లో ఎలాంటి అనుమానం పెట్టుకోదు. కానీ మొదటి రాత్రే వింత సంఘటనలు మొదలవుతాయి. ఇంట్లో ఎవరో తిరుగుతున్నట్లు అడుగుల శబ్దాలు వినిపించడం, కనిపించని నీడలు వెంటాడడం, ఎవరో తనను గమనిస్తున్నారనే విచిత్రమైన అనుభూతి ఆమెను భయపెడుతుంది. మొదట ఇవన్నీ భ్రమలేనని భావించిన సిమ్రాన్ రోజులు గడిచే కొద్దీ ఆ ఇంట్లో ఏదో అతీంద్రియ శక్తి ఉందని నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. భయం పెరుగుతున్న కొద్దీ బంగ్లా గతం గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. అప్పుడు అక్కడ ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన విషాదకర సంఘటనలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఆలియా ప్రవర్తన పూర్తిగా మారిపోయిన తర్వాతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఆమెను ఒక దుష్టశక్తి ఆవహించినట్టు కనిపిస్తుంది. దీంతో సిమ్రన్ తన చెల్లెల్ని రక్షించుకోవడానికి స్థానిక పూజారులు, తాంత్రికుల సహాయం తీసుకుంటుంది. అదే సమయంలో యువరాజు ఈ బంగ్లాకు వారిని ఎందుకు పంపించాడు, అతనికి ఈ రహస్యంతో ఏమైనా సంబంధం ఉందా అనే అనుమానాలు కూడా పెరుగుతాయి. చివరికి ఆ బంగ్లాలో తిరుగుతున్న ఆత్మ ఎవరు, గతంలో జరిగిన విషాదానికి కారణం ఏమిటి, సిమ్రాన్ తన చెల్లెల్ని ఆ దుష్టశక్తి బారి నుంచి కాపాడగలిగిందా అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ది పాస్ట్ మూవీని చూడాల్సిందే. హారర్ తో పాటు మిస్టరీ ఎలిమెంట్స్ కూడా ఉండటంతో కథ చివరి వరకు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లా అనిపిస్తుంది. మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ లో ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రం ఒరిజినల్ హిందీ ఆడియోలో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ లేదు. హంటెడ్ హౌస్ కథలు, సూపర్ నేచురల్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ మూవీ బాగా నచ్చుతుంది. రివ్యూ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఫాస్ట్ గా చెప్పొచ్చు కానీ డెప్త్ కోసం బాగుంటుందని ఫాస్ట్ గా చెప్తానండి, అంతే. ఇలాంటి బెస్ట్ హారర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే ప్లీజ్ మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. నేను కొన్ని హర్రర్ షార్ట్ ఫిల్మ్స్ తీయాలనుకుంటున్నాను. నాకు చేతబడులు కాన్సెప్ట్ తోనే ఉంటుంది షార్ట్ ఫిల్మ్. డైరెక్షన్ చేయాలని అనుకుంటున్నాను. నాకు ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ కావాలి. సిద్దిపేటలో మాత్రమే. మిగతా వివరాల కోసం వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ చేయండి.